జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొట్టడం కొరకు 200 మంది రైతులము నామినేషన్ వేసి ప్రభుత్వానికి ఓ చెంపపెట్టుగా ఉండాలని చెప్పేసి మేము ఈ రైతులము RRR బాధిత రైతుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంగారెడ్డి, గజ్వేలు, భువనగిరి, చౌటుప్పల్, ఆమనగల్లు, బాలనగర్, వికారాబాద్ నుంచి కూడా ప్రతి ఒక్క అనేక మంది చాలా మంది ఫోన్ చేస్తా ఉన్నారు. రైతులు ఖచ్చితంగా ఎలక్షన్ నామినేషన్ వేయాలని చెప్తున్నారు. 100 నుంచి 200 మంది రైతులు నామినేషన్ వేస్తాం. ఈ విధంగా ప్రభుత్వం ఈ రీజనల్ రింగ్ రోడ్ పైన స్పష్టమైన హామీ ఇవ్వకుంటే ఆందోళన చేస్తామని చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా దిగొచ్చి ప్రభుత్వం హామీ ఇస్తే తప్ప మేము రైతులను ఊరుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే తప్పుల తడగా ఉంది. ఎవరిష్టానుసారం వారు అలైన్మెంట్ చేసుకుంటా ఉన్నారు. అలైన్మెంట్ పారదర్శకంగా లేదు. బడా కంపెనీలకు, బడా పెత్తందారులకు, వెంచర్లు ఉన్నటువంటి భూస్వాములకు అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళతో దోబిచ్చినట్టు ఆడుతా ఉన్నది స్టేట్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా 4 సార్లు పోయి కలవడం జరిగింది. వాళ్ళు ఇయ్యనని చెప్తున్నారు, వీళ్ళు తీసుకుంటారని చెప్తున్నారు. రెండు కలిసి పార్టీ ఆడుతున్నటువంటి పేద ప్రజల పొట్టలు కొడుతున్నారు. కనుక మేము ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక్క భూమి RRRకి అసలు భూమి ఇచ్చేదే లేదని చెప్తున్నాం. ఒకవేళ నిజంగా భూమి కావాలంటే మళ్ళీ రైలు అంటా ఉన్నారు, 50 మీటర్ రైలు అంటా ఉన్నారు. కనుక మేము ఏ జిల్లాలో అయితే భూములు పోతున్నాయో ఆ జిల్లాలో భూమికి భూమి వెసులుబాటు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఉన్నటువంటి రైతులకు కూడా ఈ అలైన్మెంట్ మారడంలో ఇక్కడ చౌటుప్పల్లో ఫార్మా కంపెనీ, దివిస్ కంపెనీ ఉంది. జూబ్లీహిల్స్ అన్న రేవంత్ అన్న ఏందన్నా ఇదంతా ఇంతగానో పబ్లిక్ మొత్తుకుంటారు. ఏం చేస్తున్నావు అర్థమవుతలేదు. వాళ్ళు ఔటర్ రింగ్ రోడ్డు బాధ రైతులంట, వాళ్ళు జూబ్లీహిల్స్ నామినేషన్ వేస్తారంట. నామినేషన్ వేస్తే ఎట్లా అన్నా నీ కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొడుతూ అంటారు. అసలు ఏం జరుగుతుంది? ఈ 22 నెలలల్లో ఎంతమంది వ్యతిరేకమైందో, ఎంత జరుగుతుంది? పరిపాలన ఏమవుతుంది రేవంత్ అన్న? ఆఖరికి రాష్ట్రం ఏమైపోతుంది అర్థం కావట్లేదు. ఎంతమంది వ్యతిరేకత ఉన్నారు రేవంత్ అన్న? అసలు ఏమవుతుంది ఈ ప్రభుత్వం మీద? ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోండి. అసలు మీ ప్రభుత్వం పనిచేస్తుందా లేదా ఇంటెలిజెన్స్ అని చెప్తారు కదా రేవంత్ అన్న. చూడండి, ప్రజలు తిరుగుబాటు కాకుండా చూడండి రేవంత్ అన్న. ప్రజలకు మేలు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ మీ నిరంజన్ పోలే. రేవంత్ అన్న నమస్తే.